నిన్న వెలువడిన ఎన్టీఏ వారు ప్రకటించిన 2025 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాలలో రావుస్ విద్యార్థులు అద్భుతమైన పర్సెంటేజ్ సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్రీ ఏఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ ఏ మోనిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా ఫలితాలు ఏవైనా ర్యాంకులు సాధించడం రావుస్ విద్యార్థులకు వెన్నతో పెట్టిన విద్య అని తెలియజేశారు. ఇంతటి ఫలితాలు సాధించడానికి కారణమైన జాతీయ స్థాయి అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మా కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పి పూర్ణేశ్రావు, కెఎస్ సహర్ష శ్రావ్య 96.411, ఎస్ సభ 95.067, బి తౌషిక్ హుస్సేన్ 93.032, వి వెంకట్ హరీష్ 91.322, జి గురునాథ్ రెడ్డి 89.534, పి శశాంక్ కుమార్ రెడ్డి 89.481, ఎన్ఓఎండి ఒమర్ షాకిబ్ 87.761 పర్సెంటేజ్తో రావుస్ విజయ పరంపర కొనసాగించారని డైరెక్టర్ ఏ మోహన్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ స్థాయి మెటీరియల్ అయిన సింగేజీ కరికులమును బోధించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జేఈఈ అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రజానికానికి నమస్కారం. నిన్న వెలువడినటువంటి 2025 జేఈఈ మెయిన్స్ ఫలితాల గురించి ఈరోజు పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. రావుస్ కళాశాల కేవలం ఈ సంవత్సరం కాదు, గత 34 సంవత్సరాల నుంచి కూడా కాలేజీ కోచింగ్లు, అన్ని కోచింగ్లు, అది జేఈఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, అన్ని కోచింగ్లలో ఫలితాలు సాధించడం జరుగుతుంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం 2025 జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో కూడా టౌన్లో అత్యధికంగా 90 పైన పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులతో నంద్యాలలో సంపూర్ణ ఆధిక్యం రావుస్ చాటి చెప్పింది. రిజల్ట్స్లోకి వెళ్తే పూర్ణేష్ అనే విద్యార్థి 98.059, సహస్ర అనే అమ్మాయి 97.757, శ్రావ్య 96.411, సభ 95.065, తౌఫిక్ హుస్సేన్ 93.032, వెంకట హిరేష్ 91.322, గురునాథ్ 89.534, శశాంక్ 89.481, ఒమర్ 87.761. ఈ విధంగా నంద్యాలలో టౌన్లో 90 పైన పర్సెంటేజ్ సాధించి జేఈఈ అడ్వాన్స్ క్వాలిఫై అవడమే కాదు, ఎన్ఐటి మరియు ఐఐటీలలో వీళ్ళు సీట్లు ఖాయం చేసుకోవడం జరిగింది ఈ రిజల్ట్స్తో. ఇంతటి రిజల్ట్స్ మన నంద్యాల జిల్లాలో టౌన్లో సాధించడానికి ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉంటున్న తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళని ఎక్కడా డీవియేట్ కాకుండా టైం టు టైం ప్రోగ్రాము షెడ్యూల్స్ ప్రకారం టీచింగ్ అందించినటువంటి మా స్టాఫ్కి కానివ్వండి, ఎంతో ప్రెషర్కి గురైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఆ ప్రెషర్ని తట్టుకొని నిలబడి కఠోర శ్రమ చేసిన విద్యార్థులకు ఈ ఫలితం సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నంద్యాలలో గత 3 సంవత్సరాల నుంచి కూడా నేషనల్ లెవెల్ మెటీరియల్ అయిన సింగేజ్ మెటీరియల్ని రావుస్ కాలేజీలో మాత్రమే వాడడం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. ఓకే. मैं बी तौफीक हुसैन राउस जूनियर कॉलेज में पढ़ रहा हूँ. गए सो जेईई मेंस के रिजल्ट्स में मैं 93.03 परसेंटाइल पाया हूँ और इस रिजल्ट के कारण बहुत सारे हैं, जैसे मेरे मैनेजमेंट और पेरेंट्स जो सपोर्ट किया है और मैं जितने भी मैंने प्रॉब्लम्स किया है वो सब सिंगेज मटेरियल के किए हैं. बहुत अच्छे सवाल थे वो, और उस सवालों के करने पर हमारा थोड़ा बहुत कॉन्फिडेंस बढ़ चुका है. उस कॉन्फिडेंस के साथ हम एग्ज़ाम देने चले हैं और इस कॉन्फिडेंस के साथ हम एग्ज़ाम दिए और सफलता पाए हैं. నా పేరు పి శశాంక్ కుమార్ రెడ్డి. నేను రావుస్ కాలేజీలో చదువుతున్నాను. ఈ మధ్య వచ్చిన జేఈఈ ఫలితాల్లో నాకు 88.48 పర్సెంటైల్ వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా పేరెంట్స్ చేసిన కృషి మరియు స్టాఫ్. మా అబ్బాయి పుణ్యేష్ కుమారు నిన్న వెలువడిన జేఈఈ ఎంట్రన్స్లో 98.05% సాధించినాడు.
ఇందుకు సహకరించిన కాలేజీ మేనేజ్మెంట్కి మరియు వాళ్ళ లెక్చరర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సహస్ర. నేను రావుస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నిన్న వచ్చిన రావుస్ ఫలితాలలో నాకు 97.75% వచ్చింది. ఇందుకు ముందుగా మా పేరెంట్స్కి ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వలన ఇది సాధ్యమైంది. ఆ తర్వాత రావుస్ మేనేజ్మెంట్ అయిన అప్పారావు సార్ గారికి, మౌని సార్ గారికి ధన్యవాదాలు. వాళ్ళు చూపించిన సపోర్ట్ వలన ఇది సాధ్యమైంది. ఆ తర్వాత మా లెక్చరర్స్ అయిన ఫిజిక్స్ సార్ శ్రీమన్నారాయణ సార్కి, మ్యాథ్స్ సార్ సుధాకర్ సార్, ఇంకా రఘురామ్ సార్కి అండ్ కెమిస్ట్రీ సార్ రోషన్ సార్కి ధన్యవాదాలు. రావుస్ కాలేజ్లో లెక్చరర్స్ చెప్పే విధానం కానివ్వండి, సింగేజ్ మెటీరియల్ కానివ్వండి, మేనేజ్మెంట్ చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. వచ్చే ఫలితాల్లో ఇంకా మంచి ఫలితాలతో ముందుంటామని చెప్తున్నాం. ధన్యవాదాలు.